ఈ రోజున ఎటువంటి వస్తువు కొని ఇంటికి తీసుకువెళ్ళినా లక్ష్మీ అనుగ్రహం వల్ల అమృతమయం అవుతుంది అని పెద్దల వాక్కు. అందుకే ఈ రోజున చాలా మంది బంగారం, వెండి వస్తువులను కొంటారు. అది శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువులు అనేక రెట్లు పెరుగుతాయని చెబుతారు. వాటిల్లో ఏ వస్తువులు కొంటే శుభప్రదమో తెలుసుకుందాం. ఒకటి చీపురు. ఇది ధనత్రయోదశి నాడు కొనడం వల్ల శుభప్రదంగా భావిస్తారట. చీపురు అంటే లక్ష్మీ రూపంగా భావిస్తారు. ఈ రోజు చీపురు కొనడం వల్ల పేదరికం, కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా దూరం అవుతాయని నమ్మకం. ఇక రెండవది వాహనం కొనుగోలు. చాలా మంది ఈ రోజున వాహనం కొనుగోవటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఇక మూడవది లక్ష్మి, గణేశుని విగ్రహాలు గాని, నాణాలు గాని, లక్ష్మీదేవి శ్రీ యంత్రం గాని కొంటూ ఉంటారు. ఇలా కొనడం వల్ల అదృష్టం, సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. ఇక ఆ తరువాత ఇత్తడి లేదా రాగి వస్తువులు. పురాణాల ప్రకారం ధన్వంతరి సముద్ర మదనం సమయంలో కనిపించినప్పుడు అతని చేతిలో ఒక ఇత్తడి కలశం ఉంది. అది అమృతంతో నిండి ఉంటుంది. ధన్వంతరికి ఇత్తడి అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున ఇత్తడి వస్తువులు కొనడం చాలా శ్రేయస్కరం. తరువాత వస్తువు వ్యాపారస్తుల పద్దు పుస్తకాలు. వీటిని కూడా ఈ రోజున కొత్తగా కొని వాడడం వల్ల వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ఇక తరువాతది వృత్తికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువు. ఉద్యోగులు, వ్యాపారులు ఏవైనా సరే ఈ రోజున అలా కొనడం వల్ల మీరు మీ వృత్తులలో రాణిస్తారు అని నమ్మకం. ఇక తరువాతది గోమతి చక్రం. ఈ రోజున 11 గోమతి చక్రాలను కొని ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి లాకరులో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నవన్నీ నెరవేరుతాయంట. ఇక తరువాతది ఇంటి గుమ్మం లేదా గేటు దగ్గర స్వస్తిక్ గుర్తు ఉన్న ఒక బోర్డును ఏర్పాటు చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అన్న నమ్మకం.